మన జీవితాలు గనుక అది గనుక ఆ కరుణాపీఠం అడ్డు గనుక లేకపోతే మనం చనిపోతాం. అందుకనే ప్రభు చూతాడు ఏమంటే కృపా సత్యములు ఒకదానికొకటి కలిసి ముద్దు పెట్టుకున్నాయి. కృప ఏం చెప్పిందంటే మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి కృపనిద్ది. ఏమనిదంటే మనవాడేలే పాపి, నేను మనకి క్షమిద్దాం, మరొకసారి అవకాశం ఇద్దాం, ఆ కృప మాట్లాడేది. కానీ సత్యం అనేది ఏముందంటే వద్దు, ఇడు పాపి కదా, ఇడు చచ్చిపోవాలి, పాపానికి వచ్చినటువంటి జీవితం మరణం అని సత్యం చెప్పింది. కానీ కృప అనేది కాదు కాదు, ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఈ ఒక్కసారి మనం కనికరిద్దాం, ఈ ఒక్కసారి మనము అవకాశాన్ని కలిగిద్దామని ఏం చేస్తాడంటే రెండు భద్ర శత్రువులైనటువంటి కృపా సత్యాలని దేవుడు శిలువ మీద తన రక్తాన్ని కాల్చి ఒక చేత్తో కృపను మరొక చేత్తో సత్యాన్ని ఊపి రెండింటిని కూడా కలుసుకునేట్లు చేశాడు. హల్లు చెప్పండి. ఈ రోజు మనం బ్రతకాలంటే కారణం ఏంటంటే కృప అడ్డుపడింది నీకు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ కరుణా పీఠాన్ని మూతను తెరిచి చూసినప్పుడు అక్కడ కొంతమంది చనిపోవటం జరిగింది. ఈ మందసాన్ని ఏం చేశారంటే మరల వాళ్ళు కిర్యాత్యారీం అనేటువంటి ఊర్లో పెడతారు. హల్లు చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. నేను ముగిస్తున్నా, రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. వాక్యాన్ని మనం చదువుదాం, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? వాక్యాన్ని మనం చదువుదాం, 7వ అధ్యాయాన్ని మనం చదువుదాం. అంతటా కిర్యాత్యారీం వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండి అబీనాదాబు ఇంటి చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. మందసం కిర్యాత్యారీములో ఉండిన కాలం 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. హల్లు చెప్పండి. ఎక్కడికి వచ్చింది మందసం? గట్టిగా చెప్పాలి. ఎక్కడికి వచ్చింది మందసం? ఎక్కడికి వచ్చింది? వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏ మందసాన్ని అయితే వాళ్ళు కోల్పోయారో మరలా తిరిగి వచ్చింది. మందసం ఎక్కడుందంటే దేవుడు మహిమ నిలబడేటువంటి మందసాన్ని ఎక్కడికి వచ్చిందంటే కిర్యాత్యారీం అనేటువంటి ఊరిలోనికి వచ్చింది. ఈ కిర్యాత్యారీములో ఉన్నటువంటి ఊరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అందరూ వినాలి, ముగిస్తున్నాను. కిర్యాత్యారీములో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలాగున్నారంటే ఈ మందసాన్ని వారి ఊరికి రాగానే వాళ్ళు ఏమన్నారు చూడండి, ఒకసారి జరుగుతాం. 2వ వాక్యం, మందసం కిర్యాత్యారీములో ఉండిన కాలం 20 సంవత్సరాలైందంట. హల్లు చెప్పండి. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? మందసం అంటే దేవుడు మహిమ నిలబడే స్థలం, దేవుడు ఆజ్ఞలేటువంటి స్థలం.